ఆ చేతులు కట్టేశారు కాబట్టి ఉన్నాం. లేదనుకుంటే ఆ 18 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వేళ, అధికారంలో మీరున్న వేళ నన్ను, నా వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన వారిని, వేధింపులు ఎలా ఉంటాయో, వెంటాడితే ఎలా ఉంటుందో, వేధిస్తే ఎలా ఉంటుందో, తరిమితే ఎలా ఉంటుందో చూపించినవాడిని. కానీ చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు. గీత దాడితే ఉపేక్షించండి. యథా రాజా తదా ప్రజ. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి, నాకే కాదు రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎక్కడా కూడా చట్టవిరుద్ధమైన పనులు, ప్రతీకార చర్యలకి మేము పాల్పడే అవకాశం లేదు. ఎందుకంటే మా నాయకుడు అంగీకరించారు కాబట్టి, నాయకుడు ఆలోచన ప్రకారం నడుచుకోవాలి కాబట్టి. ఇక ఆనాటి నా పేదరికాన్ని అవహేళన చేస్తూ మాట్లాడాడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్. ఇందాకే చెప్పే సమాధానం అన్నిటికీ మళ్ళీ కూడా చెప్తున్నా. నా జీవితంలో నాకు సాయం చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. నేను కష్టాల్లో ఉన్న వేళ నా కుటుంబం కూడా నడుపుకునేదానికి శక్తి లేని వేళ, నా బిడ్డల చదువులకు కూడా డబ్బులు కట్టలేని వేళ, జీవన ప్రయాణం కష్ట నష్టాల్లో ఉన్న వేళ, శాంతినికేతన్ స్కూల్ మోసెస్ గారి దగ్గర నుంచి గుంటూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు అంబటి వేణుగోపాల్ రెడ్డి దాకా, బెంగళూరు చెందిన నెల్లూరు వాస్తవ్యుడు పల్లంపర్తి శ్యామకుమార్ రెడ్డి దగ్గర నుంచి, నెల్లూరు చెందిన బెంగళూరు వాస్తవ్యుడు కలువాయి బాలకృష్ణారెడ్డి దాకా ఎంతోమంది సాయం చేశారు. ఇలాంటి 100 మంది సాయం చేశారు. అందుకే నేను కార్యకర్తలను రాజకీయాల్లో ప్రేమిస్తా. కార్యకర్తల భుజం మీద చెయ్యేసి నవ్వితే సరిపోదు. ఓ రాజకీయ కార్యకర్త, రాజకీయ నాయకుడికైనా పార్టీకైనా అత్యంత ముఖ్యం ఆ రాజకీయ వ్యామోహం వెనుక, ఆ తెల్ల సొక్క వెనుక, ఆ రాజకీయంగా తిరిగే కార్యకర్తల ఇంట్లో ఉండే బాధలు, నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు నా జీవితంలో అనుభవించాను కాబట్టి కేవలం కార్యకర్తల్ని భుజం తట్టి శభాష్ అంటే కుదరదు. జెండా మోసేదానికి కార్యకర్త, పోలింగ్ బూత్లో ఏజెంట్ కార్యకర్త, నాయకుడు వీధుల్లోకి పోతే జనాల్ని సమీకరించేదానికి కార్యకర్త, ఎన్నికలు వస్తే నాయకుడికి జిందాబాదులు చెప్పేది కార్యకర్త, కార్యక్రమం విజయవంతం కావాలంటే కార్యకర్త, పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తే విజయవంతం చేసేది కార్యకర్త. ఆ కార్యకర్త, రాజకీయ కార్యకర్తలు అందరూ బ్రహ్మాండంగా ఉంటారని ఒక అభిప్రాయం. అది అబద్ధం. నా జీవితంలో ఆ రాజకీయ కార్యకర్తగా నేనే కష్టాలు పడ్డాను కాబట్టి నాకు అవకాశం వచ్చిన రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 మంది రాజకీయ కార్యకర్తలకి, నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలకి ఆర్థికంగా నేరుగా నేనే సాయం చేస్తున్నా. కార్యకర్త భుజం మీద చెయ్యేసో, బొగ్గగిల్లో, పొట్టదట్టో శభాష్ అంటే కుదరదు. రాజకీయాల్లో తిరిగే వ్యక్తుల్లో 95% మంది వ్యక్తుల కుటుంబంలో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి. ఆ కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు అనుభవించాను కాబట్టే నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలతో చేయించాను. కాబట్టి దీన్ని రూరల్ వైసీపీ నాయకులు, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గుర్తుంచుకుంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేశారని, లోకేష్ బాబు గారు అంగీకరించరని ఎంతో ప్రశాంతంగా, ఎంతో సంయమనంతో ఉన్నాం. వైసీపీ నేతలారా కెలకొద్దు, వైసీపీ నేతలారా కెలకొద్దు. రండి,
ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేద్దాం. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు వద్దు. అధికార పార్టీ శాసనసభ్యులుగా, అధికార పార్టీగా ప్రజల కోసం మేము చేసే కార్యక్రమాల విషయంలో పొరపాట్లు ఉంటే ఏలెత్తి చూపించండి. ఖచ్చితంగా కలిసి పనిచేద్దాం. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు ప్రవర్తించండి, బాధ్యతాయుతమైన అధికార పక్షంగా మేము ప్రవర్తిస్తాం. మేము చెప్పే మాటలు నిజాలనుకుంటే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. మీరు చెప్పే మాట నిజాలనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అంతేగాని చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు ఇవి కొనసాగిస్తే మీదైన భాషలో మీకు సమాధానం చెప్పక తప్పనిసరి పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను కానీ మా వాళ్ళు కానీ మీరు మాట్లాడిన మాటలకి 10 ఇంతలు సరిపోతుందా? 15 ఇంతలా? 100 ఇంతలు వద్దు, తట్టుకోలేదు. 100 ఇంతలు వద్దు, తట్టుకోలేదు.